మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 8వ చరణం. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. చదివినటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు తన స్వీయ సాక్ష్యాన్ని ఈ విధంగా పంచుకుంటున్నాడు. నన్ను శత్రువులు పట్టుకొని చెరపట్టుకొని పోవునట్లుగా నీవు నన్ను వారికి అప్పగించలేదు, వారి చేతికి నన్ను చిక్కనీయలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ఒక పదం ఏదనగా, మన ప్రభు మనలను నిలబెట్టే దేవుడు. పడక తొట్టిల్లిపోక సొమ్మసిల్లిపోక గమ్యము చేరు వరకు కూడా మనలను నిలబెట్టి తిన్నగా నడిపించేటువంటి నమ్మదగిన సహాయకుడు. ఇంకను కీర్తనాకారుడు 41వ కీర్తనలో ఈ విధంగా అన్నాడు, 12వ చరణం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇక్కడ మనం చూస్తున్నాం, నన్ను నిలవబెడతావు, నన్ను పడిపోనివ్వు, శత్రువుల చేతికి చెక్కనివ్వు, ఖచ్చితంగా నీవు నన్ను నిలబెట్టి నీ సహాయం నాకు అనుగ్రహిస్తావని చెప్తూ నన్ను నీ సన్నిధిలోనే నీవు నిలబెడతావు అని మరొక శ్రేష్టమైనటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ప్రభు మనలను నిలబెట్టాడు అన్నదానికి నిదర్శనం ఏదనగా, ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉంటాం, ఆయన సన్నిధిలో అంటుకట్టబడి ఉంటాం, ఆయన సన్నిధిలో మనం మానక సమయాన్ని గడుపుతాం, ఆయన సన్నిధిని మనం నిత్యము ధ్యానిస్తాం. ఆయనకు ప్రార్థించకుండా, ఆయన వాక్యాన్ని చదవకుండా, మందిరానికి వెళ్లకుండా మన దినములు ఏమాత్రం కూడా తొలగిపోవు. దాని యొక్క అర్థం ప్రభు మనలను నిలబెట్టాడు అన్నటువంటి వచనం యొక్క అర్థం. అయితే మనం లోకములో గమనిస్తున్నట్లయితే మనుషులు ఎప్పుడు కూడా, లోకము తీరు ఎప్పుడు కూడా, అపవాది తంత్రాలు ఎప్పుడు కూడా మనిషిని పడవేయడానికి పడద్రోయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి మరియు పడవేశాయి కూడా. యోసేపును గురించి మనం చూస్తాం. ఆదికాండంలో యోసేపును తన అన్నలు నీళ్లు లేని గోతిలో పడవేశారు అని. తన సొంత అన్నలు, తన క్షేమాన్ని కోరుకోవలసినటువంటి అన్నలు, తనకు తోడుగా ఉండవలసి తన పక్షమున నిలవలసినటువంటి అన్నలే యోసేపును నీళ్లు లేని గోతిలో పడవేశారు. మన అనుకున్న వారే మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తాం. మన రక్త సంబంధికులే, మన తోటి వారే, మనకు అత్యంత ఆప్తులే, మన ప్రాణ స్నేహితులే అని అనుకునేదానికి ఈ తరం ఏమాత్రం కూడా నిలబడదు. ఎందుకంటే సృష్టి ఆరంభము నుండి కూడా మనిషిని మనిషి పడవేసే స్థితిలోనే నిలబడింది, ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నది. ఎందుకంటే ఇది అపవాది యొక్క తంత్రము. మనుషులలో ఒక క్రూరమైనటువంటి ఆలోచనను పుట్టించి వారిని పడవేయాలని వాడు ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, పడవేశాడు కూడా. అయితే యోసేపును వారి అన్నలు పడవేసినప్పటికీ దేవుడు యోసేపును పడనివ్వలేదు. ఐగుప్తులో గొప్ప రాజుగా దేవుడు నిలబెట్టాడు. ప్రపంచమంతటికి, దేశాలన్నిటికీ తెలియబడినట్లుగా సమృద్ధిని ఆ దేశంలో ఉంచి వాటన్నిటి మీద అధికారిగా, యజమానిగా దేవుడు యోసేపును నిలవబెట్టాడు. మరియు హనన్యా, మిషాయేలు, అజర్యా అనేటువంటి దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులను కూడా నెబుకద్నెజరు అగ్నిగుండంలో పడవేశాడు. మనం ఈ విషయాన్ని దానియేలు గ్రంథంలో చూస్తాం 3వ అధ్యాయంలో. తన పైన అధికారి తనకు జీతం ఇచ్చి యోగక్షేమాలు చూసుకుంటాడు, మన బాధ్యతలను కాస్త అర్థం చేసుకుంటాడు, మనకి సంరక్షణను కలుగు చేస్తాడు. ఈ దేశంలో మనం ఉన్నాం, అతడు మనకు రాజు అని అనుకోవడానికి లేదు. జనుల యొక్క యోగక్షేమాలను గుర్తించి వారి కొరకు తోడ్పడవలసిన, సహాయము చేయవలసినటువంటి రాజు ఈ హనన్యా, మిషాయేలు, అజర్యా అనేటువంటి దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులను అగ్నిగుండంలో పడవేశాడు. అయితే దేవుడు వారిని పడనివ్వలేదు, ఆ అగ్నిలో వారిని కాలనివ్వలేదు. ప్రభు వారిని ఆ అగ్నిలోనే నిలువబెట్టాడు, నడిపించాడు. బంధకములు లేకుండా స్వేచ్ఛగా నడుచున్నట్లుగా వారి మధ్య ఆయన ఉండి వారిని నిలబెట్టాడు. ఇది ఉద్యోగంలోనూ, నాయకులలోనూ, అధికారులలోనూ ఉండేటువంటి వ్యతిరేకతల మధ్య ఆయన నిలబెట్టేటువంటి విధానం. ఒకవేళ చుట్టూ ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులు లేదా ఉద్యోగంలో పై స్థాయి అధికారులు మనల్ని పడవేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభు మనల్ని పడనివ్వకుండా నిలబెడతాడు అనేటువంటి మాట ఇక్కడ మనకు అర్థం పడుతుంది. మరియు దానియేలు గురించి మనం చూస్తాం. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలును బాగా ఇష్టపడేటువంటి బెల్షజరు, ఒక మాటలో మాట్లాడాలంటే
ఒక స్నేహితుని కంటే ఎక్కువగా దానియేలును అభిమానించేటువంటి బెల్షస్సరు రాజు దానియేలును సింహాల బోనులో పడవేశాడు. నాకు తన చెయ్యందిస్తాడు, రాజు కదా, నాకు అక్కర్లని తీరుస్తాడు అని అనుకోవడానికి లేనేలేదు. ఇది పాలకులకు దేవుని జనులకు మధ్య ఉన్నటువంటి సన్నివేశం. మన పైన నాయకులు క్రీస్తును నమ్ముకుంటేనో లేదా క్రీస్తును ఆరాధిస్తేనో లేదా క్రీస్తును గుర్చినటువంటి బోధ వినబడితేనో శిక్షిస్తాము, వ్యతిరేకిస్తాము, నశింపచేస్తాము అని ఎన్నో పలకొచ్చు. కానీ ఆ క్రియల చేత వారు మనలను పడవేయాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ దేవుడు మనలను పడనివ్వడు. దానియేలును దేవుడు పడిపోనివ్వలేదు. సింహాల బోనులో పడవేసినప్పటికీ సింహాల మధ్య దేవుని బలమైన సాధనంగా దేవుడు దానియేలును నిలబెట్టిన రీతిని మనలను కూడా చుట్టూ వ్యతిరేకతలు ఉన్నప్పటికీ వాటన్నిటి మధ్య మనలను నిలబెట్టగల శక్తిమంతుడు. ఇర్మియాను గురించి మనం చూస్తాం. ఇర్మియా గ్రంథమందు ఇర్మియాను నీరు లేని గోతిలో పడవేశారు. కేవలం సత్యవాక్యమును ప్రకటిస్తున్నందుకు, దేవుడు తెలియజేసినటువంటి వాక్కును వివరిస్తున్నందుకు, రాబో ఉగ్రతను గురించి ముందు హెచ్చరిస్తున్నందుకు జనులు కలిసి, అధికారులు కలిసి, రాజు కలిసి ఇర్మియాను నీరు లేని గోతిలో పడవేశారు. కానీ దేవుడు ఇర్మియాని పడిపోనివ్వలేదు. ఆ దేశ జనులందరూ బానిసలుగా మార్చబడ్డారు. కానీ ఇర్మియా ఆ దేశంలో స్వతంత్రుడిగా నిలబడగలిగాడు. ఆ విధంగా దేవుడు ఇర్మియాను నిలబెట్టాడు. ఇది సేవకునికి, లోకానికి మధ్య ఉన్నటువంటి సన్నివేశం. క్రీస్తు కొరకు నిలబడిన వారిని పడవేయాలని, వీరి ఒక్కరిని పడవేస్తే వారి సంఘం చెదిరిపోతుందని, వీరి ఒక్కరిని హతం చేస్తే ఈ ప్రాంతంలో ఈ చర్చి లేదా ఈ మందిరం మూయబడుతుందని వారు అనుకోవచ్చు. కానీ పడవేయాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ మూకుమ్మడిగా దాడి చేయొచ్చు. కానీ దేవుడు మనలను పడనివ్వడు. ఆయన సత్య సేవకులను, తన అభిషక్తులను ఎప్పుడు కూడా పడనీయక నిలబెడతాడు. ఆయన సన్నిధిలో బలమైన సాక్షులుగా నిలబెట్టి తేజరిలింప చేస్తాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ఏవి పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావో, ఏ అపవాది తంత్రాలు పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావో, మనమైతే మన పాదములను ఆయన సన్నిధిని నిలబెట్టి ఆయన సన్నిధిని మానకుండా నిలిచినట్లయితే మనల్ని పడవేయాలని ప్రయత్నం చేస్తున్న వాటన్నిటి ముందు వాటిని పారద్రోలి వాటి మధ్య మనలను ఆయన నిలబెడతాడు. మనం ఆయన కొరకు నిలబడితే ఆయన మనల్ని పడవేసేటువంటి పరిస్థితుల్లో మనలను ఆయన నిలబెడతాడు. పేతురు క్రీస్తు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు అంటాడు, నేను నీతో కూడా సముద్రం మీద నడుచున్నట్లుగా నాకు అనుమతి ఇవ్వవా ప్రభువా అని అడిగాడు. ప్రభు అతని యొక్క ఆసక్తిని, తన యొక్క విశ్వాసాన్ని గుర్తించి అతనికి అనుమతిని ఇచ్చాడు. నాతో కూడా నువ్వు సముద్రం మీద నడువు అని. పేతురు ప్రభువును చూస్తూ నడిచినంతసేపు ఆ సముద్రం మీద, నీళ్ల మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే గాలిని, అలలను చూచి భయపడ్డాడో వెంటనే తను పడిపోయి నేలలో మునిగిపోసాగాడు. అపవాది అతన్ని అవిశ్వాసపు గోతిలోకి లాగివేస్తున్నాడు. కానీ ప్రభు అతనిని పడిపోనియక పడినటువంటి స్థితిలో నుండి లేపి నిలబెట్టాడు. మన ప్రభు ఎప్పుడు కూడా ఆయనను చూస్తూ ఆయన కొరకు మనం నిలబడినప్పుడు మనం పడిపోకుండా ఆయన కాస్తాడు. అయితే మనం ఆయనను చూడక, ఆయన సన్నిధికి వెళ్ళక, ఆయనను ప్రార్థించక, ఆయన వాక్యోపదేశానికి చెవియొగ్గక, వాక్యాన్ని ధ్యానించక, సేవకులతో సహవాసము చేయక, మందిరానికి దూరమైపోయి లోకములో నిలబడదామని ప్రయత్నం చేస్తే లోకము నిశ్చయంగా పడవేస్తుంది. మనం బాగా గమనిస్తున్నట్లయితే ప్రపంచం అంతటా నేను నిలబడాలి అని అంటే, నేను నిలబడాలని ఒక దేశానికి మరొక దేశం కయ్యానికి కాలు దూవుతున్నది. వారు నిలబడడానికి, ఎదుటి వాళ్ళని పడవేయడానికి సిద్ధమవుతున్నది. ఎదుటి దేశం ఏమైపోయినా పర్లేదు, మా దేశం బాగుండాలి, మా దేశం మాత్రమే నిలబడాలి, ప్రపంచ పటంలో మా దేశం నిలబడాలి, ప్రపంచ పటంలో వారి దేశం పడిపోయినా, కాలిపోయినా, నశింప చేయబడినా మాకు ఏ బాధ లేదు, మాకు ఎటువంటి అవసరము లేదు అని వారు నిలబడడానికి స్వార్థముతో, అహంకారంతో ముందడుగు వేస్తున్నారు. ఈ సందర్భంలో మనం గుర్తించవలసింది, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నిలబడడానికి మరొక వ్యక్తిని పడవేస్తారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు, ఆయన కొరకు ఆయన సన్నిధిని మనం నిలబడినట్లయితే, ప్రార్థించటంలోనూ, వాక్యోపదేశంలోనూ, వాక్యాన్ని ధ్యానించటంలోనూ, సేవకునితో సహవాసంలోనూ మనం నిలిచినట్లయితే మనలను పడవేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి అనుభవంలో, ప్రతి స్థితిలో, ప్రతి సన్నివేశంలో ఆయన మనలను ఆయన సాక్షులుగా నిలబెడతాడు. అంత మట్టుకే కాదు గాని ఆయన ఉండి నిత్య రాజ్యంలో మనకు నిత్య జీవమును అనుగ్రహించి పరలోక రాజ్యంలో మనలను నిలబెడతాడు. అట్టి విధంగా మనం
ఆయన కొరకు ఆయన సన్నిధిలో నిలబడదాం. ఆయన మనల్ని నిలబెట్టుటకు మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఈ నదిని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి. మనుషులు పడవేస్తారని, లోకం పడవేస్తుందని, అపవాదైన సాతాను పడవేస్తాడని, అయితే నిన్ను ఆశ్రయించిన వారిని నీవెప్పుడు పడనివ్వని, నిలబడతావని, స్థిరపరుస్తావని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారిని అట్టి విధంగా మీరు నిలబెట్టండి, మీ సన్నిధిలో నిలబెట్టండి, నీ నుండి నిత్య రాజ్యంలో నిలబెట్టమని, ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమను తీర్చమని మీ సుపరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.